తెలంగాణ ఛత్తీస్గఢ్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ శాంతి మంత్రం జపిస్తుంది. శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టులు రెండో లేఖను విడుదల చేశారు. నార్త్ వెస్ట్ సబ్జోనల్ బ్యూరో రూపేష్ పేరుతో లేఖ విడుదలైంది. తాము శాంతి చర్చలు కోరుతుంటే ఏకపక్షంగా దాడులు కొనసాగిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. కేంద్రం ఆలోచన ఏంటి అని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. మావోయిస్టుల అంతమే కేంద్రం పంతమా అంటూ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు మావోయిస్టుల నుంచి 2 లేఖలు విడుదలైనా కేంద్రం పట్టించుకోకుండా కూంబింగ్ను ముమ్మరం చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఛత్తీస్గఢ్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ శాంతి మంత్రం జపిస్తుంది. శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టులు రెండో లేఖను విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా కుమార్, మావోయిస్టు పార్టీ శాంతి మంత్రం జపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం యుద్ధ తంత్రాన్ని పాటిస్తున్నట్టుగా కనపడుతుంది. రెండవ లేఖను కూడా మావోయిస్టు పార్టీ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 8న మొదటి లేఖ వెంకటాపురం వాజేడు కమిటీ కార్యదర్శి శాంత పేరుతో రిలీజ్ అయింది. అందులో కూడా కేంద్రాన్ని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, రెండు వైపుల నుంచి కాల్పుల విరమణ పాటించడంతో పాటు పరస్పర విశ్వాసం కోల్పే చర్యలు తీసుకున్నట్లయితే కనుక చర్చల్లో పాల్గొనేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ వాజేడు వెంకటాపురం కమిటీ కార్యదర్శి పేరుతోని మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ అనుమతితోనే వాళ్ళు లేఖ విడుదల చేసినట్టుగా చెప్తున్నారు. ఇవాళ కూడా మావోయిస్ట్ పార్టీ రెండో లేఖ విడుదల చేసింది. నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో పేరుతో రూపేష్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు, మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మమ్మల్ని శాంతి చర్చలకు ఆహ్వానిస్తే మేము పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ఏకపక్షంగా మా మీద దాడులు కొనసాగిస్తుంది, మమ్మల్ని మట్టుబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. కనీసం మా లేఖను పరిగణలోకి తీసుకోకపోవడం కరెక్ట్ కాదన్నట్టుది మావోయిస్ట్ పార్టీ కావచ్చు, మావోయిస్ట్ పార్టీ సానుభూతి ప్రకటించి వస్తున్నటువంటి ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం. దాంతో పాటు ఒకసారి ఈ చర్చలు ప్రభుత్వాలు అనేటువంటి అంశాన్ని ఒకసారి గమనిస్తే 2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చర్చలు జరిగాయి. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టగానే అప్పటికి మావోయిస్ట్ పార్టీ ఆవిర్భవించలేదు. అప్పుడు సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్, అట్లాగే ఎంసీసీఐ పీపుల్స్ నక్సల్స్ బరి పార్టీ, సిపిఐఎంఎల్ నక్సల్ బరి పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలను ఆ రోజు చర్చలకు ఆహ్వానించారు. దీనికి ముందు చూస్తే కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి సత్యనారాయణ సింగ్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళతో కూడా అప్పుడు 1970-80 దశకంలో ఒకసారి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపినట్టుగా మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులు చెప్తున్నారు. అంటే చర్చలు జరపడం, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం అనేది మావోయిస్టులు ప్రభుత్వాలకి సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ అని మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులు కావచ్చు, మేధావులు కావచ్చు చెప్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోకపోవడాన్ని వామపక్షవాదులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టు పార్టీ శాంతి మంత్రం జపిస్తుంది. పదే 2 లేఖలు విడుదల చేశారు. ఇప్పటికే 2 లేఖల్లో కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి విజ్ఞప్తి, డిమాండ్ ఏంటంటే శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నాము, కేంద్రం కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దానికి సానుకూలమైనటువంటి పరిస్థితులు కల్పిస్తే చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. గండం చేయాలి, రెండు వైపుల నుంచి కాల్పుల విరమణ పాటించాలనేటువంటి డిమాండ్స్ గా ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రుచించడం లేదంటూ కూడా మావోయిస్ట్ పార్టీ ప్రశ్నిస్తుంది. నిజంగానే మావోయిస్ట్ పార్టీ సమస్యను పరిష్కరించాలని కేంద్రం కోరుకుంటే చర్చల ద్వారా పరిష్కరించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అంటూ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వామపక్షవాదులు కావచ్చు అడుగుతున్నారు. కేంద్రం ఆ దిశగా ఆలోచన చేయాలంటున్నారు. కానీ కర్రెగుట్టల్లో గత 4-5 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు అట్లాగే కొనసాగుతున్నాయి. కేంద్రం బలగాలు మరింత ముందుకు వెళ్తున్నాయి. కర్రెగుట్టల్లో తలదాచుకున్నటువంటి మావోయిస్టులను వేటాడుతున్నటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా మావోయిస్టులను అంతం చేస్తామన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే అమిత్ షా ఇచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి క్రమంలో ముందు కదులుతున్నట్టుగా చెప్తా ఉన్నారు తప్ప వెనక్కి తగ్గడం లేదు అంటున్నారు. అట్లాగే ఈ చర్చలకు సంబంధించినటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత చొరవ చూపితే బాగుంటుంది అనేటువంటిది కూడా
మావోయిస్ట్ పార్టీ సానుభూతి పనుల నుంచి వస్తున్నది. అంతా నిగూఢంగా ఉంచుతున్నారు. కరెగుట్టల్లో ఏం జరుగుతుందో బయటికి తెలియనీయకుండా బాహ్య ప్రపంచానికి చెప్పేది ఒకటి, లోపల జరిగేది ఒకటి అనేటువంటిది ఒక రకరకాలైనటువంటి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏ వైపు నుంచి వచ్చే పరిస్థితి లేదు, మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఇప్పుడు ఏవైతే బలగాలు ఆపరేషన్ లో పాల్గొంటున్నారో వాళ్ళు కూడా ఒక సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రెండు వైపుల నుంచి కూడా ఎవరు ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పేటువంటి అవకాశం లేదు. మావోయిస్టులను తమను వేటాడుతున్నారని మాత్రమే మావోయిస్ట్ పార్టీ చెప్తా ఉంది, కానీ శాంతి చర్చలు సిద్ధం అంటా ఉంది. ఈ కోణంలో చర్చ జరిగితే బాగుంటుందని కూడా వామపక్షవాదులు మాట్లాడుతున్నారు. అట్లాగే హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక మీటింగ్ లో కూడా గత 15 రోజుల క్రితం జరిగినటువంటి ఒక మీటింగ్ లో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. మార్చి 30వ తారీఖు జరిగినటువంటి మీటింగ్ శాంతి చర్చలు జరగాలి, మావోయిస్ట్ పార్టీ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలంటూ దానికి అవసరమైతే ముందుకు వచ్చేందుకు అనేక మంది మేధావులు కూడా చెప్తా ఉన్నారు. ఇటువైపు అటువైపు చెప్తా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం అలాంటి ఒక ప్రకటన రాకపోవడాన్ని, ఒక సానుకూలమైనటువంటి దృక్పథం కనిపించకపోవడాన్ని మాత్రమే మావోయిస్ట్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. పదే చెప్తున్నప్పటికీ కూడా 2 సార్లు లేఖలు ఇచ్చాము, ఇప్పటికి ఎందుకు స్పందించలేదు. మా కేంద్ర అధినాయకత్వం, ఏదైతే సెంట్రల్ కమిటీ హైయెస్ట్ బాడీ ఆఫ్ ద మావోయిస్ట్ ఉంటుందో వాళ్ళ అనుమతితోనే మేము లేఖ రిలీజ్ చేశాం, దానికి స్పందించాలంటూ చెప్తున్నారు. చూడాలి శాంతి చర్చలకు కేంద్రం నుంచి ఏమన్నా సిగ్నల్స్ వస్తాయా, లేకపోతే ఏకపక్షంగా ఈ దాడులు ఇట్లా కొనసాగిస్తాయా, మావోయిస్ట్ పార్టీకి భవిష్యత్తు ఎట్లా ఉంటుందనేది రాబోయే 2-3 రోజులు తేలేటువంటి అవకాశం ఉంటుంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.